వెల్కమ్ టు అంకం న్యూస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీయూజేఏసీ రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు. జూబ్లీ హిల్స్ యూసఫ్గూడ మధురానగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 50,000 మెజార్టీతో నవీన్ యాదవ్ను గెలిపిస్తాడని, ప్రజలే నవీన్ను గెలిపిస్తామని హామీలిస్తున్నారని, 14వ తేదీ టపాకాయలతో విజయోత్సవ ర్యాలీ తీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల యాదగిరి, ఉపాధ్యక్షులు రవీందర్, శ్యామల, రాజయ్య, గంగిరాజు, కోటేశ్వరరావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నా పేరు సుల్తాన్ యాదగిరి. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా పనిచేస్తా ఉన్నాను. ఈ రోజున జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో మేమందరం కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. జూబ్లీ హిల్స్ ప్రాంతాలలో గల్లీ గల్లీలో ప్రతి రోడ్డులో ప్రతి ఇంటికి ప్రతి ఓటర్కు మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. ఒకటే విషయం చెప్తా ఉన్నాం. గత 10 ఏళ్ల పరిపాలన మీరు చూసిండ్రు. ఇప్పుడు ఈ యొక్క 2 ఏళ్ల పరిపాలన కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి దానికి దీనికి ఎంతో తేడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజున అందరికీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతున్నది. 200 యూనిట్ల కరెంటు సౌకర్యం ఇస్తూ ఉన్నారు. 500 రూపాయలకి గ్యాస్ సౌకర్యం చేస్తూ ఉన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా లాంటివి పాక్షికంగా అమలు చేస్తూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఫ్రీ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. 57,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని యొక్క బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో ఉండి ఉద్యమకారులకు ఏం చేయకుండా, కళాకారులకు ఏం చేయకుండా, మల్ల కుటుంబాలకు ఏం చేయకుండా ఒక దుష్ట పాలన చేయడం జరిగింది. ల్యాండ్ మాఫియా మీదే, ల్యాండ్ మాఫియా మీదే, ఇసుక మాఫియా మీదే, బొగ్గు మాఫియా మీదే, అదేవిధంగా బియ్యం మాఫియా మీదే, గొర్రెల మాఫియా మీదే, మరి యొక్క టెలిఫోన్ స్కామ్ మీదే, అన్ని యొక్క కార్ రేసింగ్ కార్యక్రమం కూడా మీదే. ఇన్ని కుంభకోణాలలో ఉండి ఆ రోజుల్లో పెట్రోల్కు డబ్బులు లేనటువంటి యొక్క కేసీఆర్ గారి పరిస్థితి ఈ రోజు 1,00,000 కోట్లు తప్ప జరిగింది. వాళ్ళు తండ్రి 1,00,000 కోట్లు, కొడుకు 1,00,000 కోట్లు, బిడ్డ 1,00,000 కోట్లు, అల్లుడు 1,00,000 కోట్లు, ఇంకో కొడుకు 1,00,000 కోట్లు, ఈ రకంగా లక్షలు చరిత్రలు వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రజలంతా కాదా, పేదలంతా కాదా అని మేము ఆలోచన చేస్తాం. ఈ తొమ్మిది ప్రాంతంలో ఎక్కడ వేసే భూములు అక్కడనే లాగా డ్రైనేజీ వ్యవస్థ అక్కడే ఉన్నది, రోడ్ల వ్యవస్థ అక్కడే ఉన్నది, కనీల వ్యవస్థ అక్కడే ఉన్నది, కరెంటు వ్యవస్థ అక్కడే ఉన్నది. అందరికీ ఇంకా రేషన్ కార్డు రాలేదు. గతంలో 10 ఏళ్ల కాలంలో నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకం న్యూస్ ఛానల్.